మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నా. మా కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. కీర్తనకారుడు అంటాడు కదా, 103వ కీర్తన మొదటి మాటలు మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులను ఎన్నడూ మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం ఆయన మేలులను మర్చిపోకుండా ఆయన సన్నిధిలో ఆయన కీర్తిద్దాం, ప్రార్థిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మేలులు మరచిపోలేనయా, మేలులు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, నీది గొర్రెపిల్ల మనసయా యేసయ్యా, నీది గొర్రెపిల్ల మనసయా, మేలులు నీవేలులు మరచిపోలేనయా, మేలులు నీవేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.